చూస్తే నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ అంశాలతో పాటు రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సీఎం సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి. కీర్తన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయం వేదికగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులపైన నిన్నటి నుండి కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా రాష్ట్రానికి ఆర్థికంగా అంటే ఆదాయాన్ని పెంచేటువంటి శాఖలకు సంబంధించినటువంటి వాటిపైన సమీక్ష సమావేశం అయితే నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆర్థిక శాఖ అధికారులతో అదేవిధంగా సంబంధిత శాఖలతో కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పుడు ఎక్సైజ్ అండ్ స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే నిన్న ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటు ఎన్నికల అంటే కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో గత 2 నెలలుగా బిజీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పాలనపైన దృష్టి సారిస్తామని చెప్పి నిన్నటి నుండి ఈ యొక్క సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గత 2 నెలల్లో ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటు పరిపాలన పైన పూర్తిగా దృష్టి సారించడంతో ఇక నిన్న వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొనడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కానీ రైతులకు గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం కానీ లేకపోతే ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కీలకంగా చర్చించినటువంటి సీఎం ఈరోజు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖలు అదేవిధంగా ఎక్సైజ్ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా ఉన్నటువంటి ఈ శాఖలపైన అయితే సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ యొక్క సమీక్ష సమావేశం ప్రారంభమవుతుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన అంచనా వేస్తూనే ఇచ్చినటువంటి హామీలు గ్యారెంటీలను నెరవేర్చేందుకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులను సమీకరించుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇటు విభజన హామీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అంటే ఏపీ విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఏపీ విభజనకు సంబంధించినటువంటి విభజన జరిగినప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు లేకపోతే అదేవిధంగా ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఆస్తులు కానీ అప్పులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన దృష్టి సారించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిష్కారమయ్యేటువంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ ఉద్యోగులకు విభజనకు సంబంధించినటువంటి ఆ అంశం పైన ఇది అతి త్వరగా పరిష్కరించుకోవడానికి వీలున్నటువంటి అంశం పైన దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే ఇటు గత 10 ఏళ్ళుగా ఇటు ఏపీ తెలంగాణ అధికారులతోటి ఇప్పటికే మాట్లాడినటువంటి అంశాలను కూడా ఒకసారి దానిపైన సమీక్ష నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. వాటి వివరాలు కూడా కోరినట్టు తెలుస్తూ ఉన్నది. ఏ సమస్యలు పరిష్కారం అయినాయి లేకపోతే వేటిపైన వాళ్ళతో చర్చించారనేటువంటి అంశాలపైన కూడా అన్ని వివరాలు కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఇటు ఏపీ విభజన తర్వాత ఆ రాష్ట్రంతో ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో కానీ కొంత అదే 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్యన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేందుకైతే చొరవ చూపాలని చెప్పేసి దీనికి సంబంధించి అధికారులు ఏపీ అధికారులతో మాట్లాడాలని చెప్పి అక్కడ ప్రభుత్వంతో కూడా మాట్లాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు కదులుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏదైతే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి విభజన తర్వాత ఆ యొక్క ఏపీ పరిధిలో ఉన్నటువంటి యొక్క శాఖలు కానీ లేకపోతే వివిధ భవనాలు కానీ లేక్యూ గెస్ట్ హౌస్ లాంటి వివిధ భవనాలను కూడా వెంటనే స్వాధీనపరచుకోవాలని చెప్పి జూన్ 2 తర్వాత వీటన్నింటినీ కూడా తెలంగాణ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కూడా పరిష్కారం దిశగా ముందుకు కదలాలని చెప్పేసి ఏదైతే 2 రాష్ట్రాల మధ్యన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిని వెంటనే సత్వరం పరిష్కారం అయ్యే దిశగా కూడా కృషి చేయాలని చెప్పి తాత్కాలికమైనటువంటి సమస్యలు చిన్న వాటిని వెంటనే వీలున్నటువంటి వాటిని ఇమ్మీడియట్లీ పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే కొనసాగనుంది. మరొక వైపు ఇటు జూన్ 18 అంటే ఈ నెల 18వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో ఏపీకి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ప్రధానంగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం తర్వాత ఇటు ఇక నుండి రాజకీయాలు లేవు, కేవలం ప్రభుత్వం
పాలనపైనే దృష్టి సారిస్తుందని చెప్పేసి నిన్నటి నుండి ఈ యొక్క కార్యాచరణకు దిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లకు సంబంధించినటువంటి వాటిని ఏ ఒక్క గింజ కూడా తడిసిన వాటిని కూడా ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా కొనాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిఎస్సిఎస్ చైర్మన్లకు కూడా అదేవిధంగా సహకార సంస్థలకు కూడా వీళ్ళందరికీ కూడా ఐకేపీ సంస్థలకు కూడా ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వడ్లుకి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇటు విత్తనాలకు కూడా కొరత లేకుండా ఉండాలని చెప్పి అదేవిధంగా ఎరువులకు సంబంధించినటువంటి కొరత రాకుండా కల్తీ లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెట్టుబడి సాయానికి కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే గత సంవత్సరానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కూడా విడుదల చేసినటువంటి ప్రభుత్వం అదేవిధంగా రైతు భరోసా కింద ఇచ్చినటువంటి రుణాన్ని అంటే పెట్టుబడి సాయం కూడా మొత్తం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పంట నష్టానికి సంబంధించినటువంటి మొత్తం కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కూడా వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉంది. అదేవిధంగా రైతులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చి రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ రుణాలను కూడా మొత్తం విముక్తి చేయాలని చెప్పేసి రైతులను రుణ విముక్తులుగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క సమీక్ష సమావేశాలు అయితే కీలకంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తూ ఉన్నారు. కీర్తన, ఈ సమీక్షలో ఎవరెవరు పాల్గొంటున్నారు? మరి 18 తారీఖున సమీక్షలు ఎలాంటి అంశాలు ప్రస్తావించే అవకాశం ఉంది రాంబాబు? ప్రస్తుతానికి ఈ యొక్క సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులు ఆ యొక్క ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి స్టాంప్స్ అండ్ డ్యూటీ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. మరొక వైపు ఇటు 18 తారీఖు నాడు ఈ యొక్క క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు అంటే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి పరిష్కారం కానీ ఇటువంటి సమస్యలు ఇటు ఆస్తులు అప్పులకు సంబంధించినటువంటి ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించినటువంటి అదేవిధంగా బకాయిలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇటు ప్రభుత్వ ఆస్తులు అంటే వివిధ తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ ఆధీనంలో ఉన్నటువంటి వివిధ భవనాలు కానీ లేకపోతే వీటన్నిటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా రెండు తర్వాత వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఆ వైపుగా అడుగులేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, దానిపైన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే ఇటు ఏపీ రాష్ట్రంతో కూడా మాట్లాడి ఈ యొక్క అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇటు అధికారులు ఇటు ముఖ్యమంత్రితో చొరవ చూపుతూ ఉన్నారు. దాంతోపాటుగా రాష్ట్రం ఇటు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇటు 4వ తారీఖు వరకు కూడా ఈ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కొన్ని అంశాలపైన లేకుండా కానీ ఇటు అత్యవసరంగా పరిష్కరించేటువంటి సమస్యలపైన మాత్రం వెంటనే నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిపైన దృష్టి సారించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు వ్యవసాయం అంటే సీజన్ ప్రారంభమవుతుంది కాబట్టి రైతులకు సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యంగా విద్యా సంస్థలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు సౌకర్యాల పైన కూడా దృష్టి సారించనుంది. మొత్తానికి విద్య, వైద్యం, ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి 3 శాఖలపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ఈ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. థ్యాంక్ యూ రాంబాబు.